ఓం శాంతి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండగ నచ్చంది ఎవరికి? అందరు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా చాలా అన్ని రకాలుగా చిన్నపిల్లలకి ఇష్టం, పెద్దవాళ్ళకి ఇష్టం, భక్తులకి ఇష్టం, యువతకి ఇష్టం. అన్ని రకాల ఎంజాయ్మెంట్స్ ఉన్న పండగ ఇదే. చివరికి ఇళ్ళకు కూడా ఇష్టం, ఎందుకంటే ఇళ్ళను కూడా శుభ్రపరుస్తారు కదా. సంవత్సరం అంతా ఎలా ఉన్నా ఇల్లు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ పండగ వస్తే నన్ను క్లీన్ చేస్తారు, నాకు కొంచెం కొత్త రూపం వస్తుంది, నాకు కొన్ని రంగులు వేస్తారు, నన్ను అందంగా లైట్లతో అలంకరిస్తారు అని. సో జడమైన చైతన్యమైన అందరికీ ఈ పండగ అంటే చాలా చాలా ప్రియం, చాలా ఇష్టమైనటువంటి పండగ ఇది. మరి దీపావళి పండగను మనము ప్రతిసారి జరుపుకుంటున్నాం. మీరు జన్మ తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నిసార్లు జరుపుకొని ఉండొచ్చు, కానీ ఈసారి ఏదైనా వినూత్నంగా మనం జరుపుకోవాలి. కొత్తదనాన్ని మనలో తీసుకురావాలి. ప్రతిసారిలాగే ఈ దీపావళి జరిగిపోకూడదు. అందుకే మీకు కొంచెం ఇంకొక 2 రోజులు ఉంది కదా డేట్ ప్రకారంగా రావడానికి. అందుకని కొంచెం ముందే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీంతో మీకు యాక్చువల్ ఆ డే రోజున అది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అని. నవీనత అనేది మనం ఎన్నో సందర్భాల్లో తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ దీపావళి పండుగ ప్రత్యేకంగా ఒక కొత్తదనాన్ని కోరుతుంది. మనం చూస్తే ఈ పండగలో చాలా అర్థాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం చూస్తే ఏమంటారు, దీన్ని నరక చతుర్దశి తర్వాత దీపావళి జరుపుకుంటారు. అంటే నరకుడు అనేటువంటి రాక్షసుడి యొక్క ఆఘాతాలకు మొత్తం విశ్వమంతా కూడా అల్లకల్లోలం అవ్వడంతో అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా నరకుడిని వధించి తన రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు ఆ విజయం యొక్క సంతోషంలో అక్కడున్న రాజ్యంలోని వారందరూ కూడా సంతోషంగా ఇంటింటా నేతి దీపాలను వెలిగించుకున్నారు అని, అలా దీపావళిని జరుపుకున్నారు అని చెప్తారు. అలా ఈ పండగ మొదలైంది అని అంటారు. ఇది ఒకవైపు. ఇప్పుడు ఈ పండగలో నరకుడు అంటే ఎవరు? నరకం ఎక్కడుంది? నరుడిలో ఉన్నటువంటి అసురత్వాన్ని నరకుడు అని అన్నారు. ఇంకెక్కడో ఎవరో నరకుడు అనేటువంటి రాక్షసుడు లేడు. ఈ ప్రపంచంలోనే నరులందరూ జీవించేది. ఈ ప్రపంచంలోనే నరుడి స్వభావం, నరుడు కావచ్చు నారి కావచ్చు, మానవుడి స్వభావం. ఇప్పుడు మానవుడు అన్నప్పుడు 2 జెండర్స్కి వర్తిస్తుంది. అది కేవలం ఒక పురుషుడు అని కాదు అర్థం. మానవుడు అంటే స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అలా నరకుడు అంటే మన లోపల ఉన్నటువంటి, మానవుడి లోపల ఉన్నటువంటి అసురత్వాన్ని నరకుడు అన్నారు. ఈ వికారాలే మన లోపల ఉన్నటువంటి నరకుడిని జాగృతం చేస్తాయి. దీన్ని అంతం చేయటానికి, ఈ నరకుడిని సంహరించడానికి స్వయం పరమాత్ముడు, ఎందుకంటే పరమాత్ముని కృష్ణ అంటారు. భగవంతుడే సర్వులను ఆకర్షించేటువంటి వాడు. కృష్ణ అంటే మనోహరమైన ఆకర్షణీయమైనటువంటి రూపం కలిగిన వారు అని. ఇక్కడ పరంపిత పరమాత్ముని కృష్ణ అని అంటున్నాం. వారు ఏం చేస్తారు? సత్యభామతో నరకుడనే రాక్షసుని సంహరించడానికి. ఎవరి సత్యభామలు మరి? ఎవరైతే సత్యం మార్గంలో నడుస్తూ పరమాత్ముని సేవలో సహయోగం ఇస్తున్నటువంటి ఆత్మలు ఉన్నారో, కన్యలు, మాతలు ముఖ్యంగా, వారిని సత్యభామ అని అన్నారు.
ఎలా అయితే కొద్ది రోజుల క్రితం మనము నవరాత్రులు జరుపుకున్నాం. శివశక్తుల యొక్క ఆరాధన చేశారంటే శివుడు శక్తితో కలిసి చేసినటువంటి సంహారం. అలాగే ఇక్కడ కూడా నరకుణ్ణి వధించటానికి పరమాత్ముడు కృష్ణుని రూపంలో సత్యభామ సమేతంగా సంహరించాడు. అంటే ఆత్మల యొక్క సహయోగాన్ని పరమాత్ముడు తీసుకుంటారు. మన లోపల ఉన్నటువంటి అసురత్వాన్ని అంతం చేయటానికి పరమాత్ముడు ప్రతి ఆత్మ సహయోగాన్ని కోరుతున్నారు. అందుకే అలా ఆత్మ పరమాత్మ కలిసి చేసినటువంటి కార్యాన్ని సంబరంగా అందరూ వేడుకగా జరుపుకోవడాన్నే దీపావళిగా చెప్తారు. ఇంకొక కోణంలో రెండవ వృత్తాంతం తీసుకుంటే 14 సంవత్సరాలు తండ్రి యొక్క ఆజ్ఞను శిరస వహిస్తూ పూర్తి అరణ్యవాసాన్ని సమాప్తం చేసుకొని ఒకవైపు సీతను రావణుడి యొక్క చెర నుండి విడిపించి మహాయుద్ధమే చేసి మంచి వైపు గెలుపు ఉంటుంది అనేది అందరికీ విశ్వాసం కలిగేలాగా చేసి అనేక ఆసురి ప్రవృత్తులను సమాప్తం చేసి సీతారాములు తిరిగి అయోధ్యకు వచ్చినటువంటి రోజున వారి పట్టాభిషేకం యొక్క వేడుక జరుగుతుంది. ఆ వేడుకలో అందరూ ఇంటింట దీపాలను వెలిగించుకొని ప్రతి ఇంటిని దీపాలతో అలంకరించారు అని చెప్తారు. అందుకే దీపావళిని జరుపుకుంటున్నాము అని. అంటే మా రాజ్యం యొక్క మహారాజు మహారాణి వచ్చేసారు, ఇంకా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళక ముందు నుండి ఇతనే రాజుగా అవుతాడని ముందుగా తెలుసు. కానీ సడన్గా మొత్తం మారిపోయింది కదా. ఒక చిన్న డెసిషన్ తోటి అంత పెద్ద మార్పు కనిపించింది. అలా మొత్తం రామాయణము అంతా కూడా ఆ ఒక్క అరణ్యానికి వెళ్ళి తిరిగి రావడము ఆ విషయంలోనే జరిగింది అని చెప్తారు. అందుకే తిరిగి వచ్చినటువంటి రోజును సంతోషంగా దీపావళిగా జరిపారు అంటారు. ఇక మూడో విషయం తీసుకుంటే సాగరమంతన జరిగినప్పుడు సాగరమంతన ఒకవైపు అసురులు మరోవైపు దేవతలు కలిసి చేస్తున్నారు. దేన్ని క్రింద తాబేలుంది, దానిపైన వాసుకి, ఆ వాసుకి పైన కమలం పైన విష్ణుమూర్తి, అటు ఇటు దేవతలు అసురులు కలిసి చిలుకుతున్నారు. సర్పాన్ని పట్టుకొని చిలుకుతున్నారు. చిలుకుతూ ఉంటే రకరకాలుగా ఎన్నో వచ్చాయి వాటి లోపల నుండి. వాటిల్లో లక్ష్మీదేవి వచ్చిన రోజును దీపావళిగా జరుపుతారు. ఎప్పుడైతే లక్ష్మీదేవి సాగరమంతనలో బయటికి వచ్చారో అప్పుడు దేవతలందరూ కూడా శ్రీలక్ష్మీదేవిని కొనియాడుతూ లక్ష్మీదేవి యొక్క గుణగానం చేస్తూ వారి యొక్క ఆగమనాన్ని చాలా సంతోషంగా జరుపుకున్నారు. దాన్నే దీపావళిగా వర్ణిస్తారు. ఇలా మన పురాణాల్లో ఈ 3 విషయాలని చెప్తూ ఉంటారు. కేవలం హిందూ మతంలోనే కాదు, ఇతర మతాల్లో కూడా దీపావళి పండుగను చాలా గొప్పగా చాలా విశిష్టంగా జరుపుకుంటారు. అందులో సిక్కు మతస్థుల యొక్క పుణ్యక్షేత్రం అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్. ఆ గోల్డెన్ టెంపుల్ యొక్క ప్రారంభోత్సవం జరిగిన రోజు దీపావళి. ఆ దీపావళి పండగ సందర్భంగాను ఆ ప్రారంభోత్సవం చేశారు. అందుకని వాళ్ళు కూడా దీపావళి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు సిక్కు మతస్థులు. జైన మతస్థులు కూడా వారి ధర్మపిత అయినటువంటి మహావీరుడు నిర్యాణం చెందినటువంటి రోజు దీపావళియే అని చెప్తారు.
అందుకే వారి ఆత్మజ్యోతి ప్రకాశించిన సమయంలో ప్రతి ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది అనే దానికి గుర్తుగా అందరూ దీపాలను వెలిగించుకుంటారని జైన మతస్థులు కూడా నమ్ముతారు. అందుకే వాళ్ళు కూడా దీపావళి పండుగను స్పెషల్గా జరుపుకుంటారు. మరి బ్రహ్మకుమారి సంస్థ, మన సంస్థలో కూడా దీపావళి పండుగ చాలా స్పెషల్. ఎప్పుడైతే ఓం మండలి అనే పేరుతో సంస్థ ఆరంభమై మళ్ళీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనే పేరుతో రిజిస్టర్ అయిందో ఆ సమయం కూడా దీపావళి. అలాగే మన అనన్యమైన ఆది రత్నాలైన దాది, మమ్మ ఇలాంటి ముఖ్యమైన వారు యజ్ఞంలో సమర్పణమైన సమయం కూడా దీపావళియే. బాబా దగ్గర వచ్చిన సమయం దీపావళియే. అలాగే ఎన్నో రకాల సంఘటనలు, ముఖ్యమైన ఘట్టాలు మన సంస్థలో దీపావళి రోజునే జరిగాయి. ప్రకాష్ మణి దాదీజీ యొక్క జన్మదినం కూడా దీపావళి రోజున జరపడం జరుగుతుంది. మన సంస్థ యొక్క బ్రహ్మబాబా ముఖ్యమైన ఫౌండర్గా తన చరాస్తిని, స్థిరాస్తిని మొత్తం ఒక ట్రస్ట్ పేరున రిజిస్టర్ చేయిస్తూ మొత్తం అప్పగించిన సమయం కూడా దీపావళి. ఇలా దీపావళి పండుగ బ్రహ్మకుమారి సంస్థలో కూడా చాలా చాలా విశిష్టంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎలా జరుపుకుంటారు అందరూ? నూనె, ఒత్తి, ప్రమిద, దీపం, దీపాలను వరుసగా పక్కపక్కన పెట్టి వెలిగించి దీపావళి అంటారు. అంటే దీపాల వరుసను దీపావళి అని జరుపుతారు. పరమాత్మ ఏం చెప్తున్నారంటే, మీ బుద్ధి అనేటువంటి ప్రమిదలో ఆత్మరూపి ఒత్తిని జ్ఞానమనే నెయ్యి వేసి యోగమనే అగ్నితో వెలిగించండి. ఆత్మజ్యోతిని వెలిగించుకోండి. స్థూలమైన ప్రమిదలు వెలిగించాలి. అది ప్రకృతిని శుద్ధం చేస్తుంది. స్థూలంగా నెయ్యి దీపాలు వెలిగించడంతో ప్రకృతిలో ఉన్నటువంటి కాలుష్యం కానీ అశుద్ధత కానీ తొలగిపోతుంది. బాహ్యంగా తీసుకొచ్చే మార్పు అది. కానీ అంతర్గతంగా మార్పు రావాలంటే ఖచ్చితంగా మనము ఆత్మజ్యోతిని వెలిగించుకోవాల్సిందే. ఇంకా దీపావళి రోజున దీపాలు వెలిగించడమే కాదు, కొద్ది రోజుల ముందు నుండి ఇల్లంతా క్లీనింగ్ చేస్తారు. మీరందరు కూడా చేసుకుంటూ ఉండొచ్చు. ఇండ్లు శుభ్రం చేస్తారు స్థూలంగా. ఎందుకంటే ఇల్లు క్లీన్గా ఉంటేనే లక్ష్మి ఆహ్వానం చెయ్యగలుగుతాము అని. మరి లక్ష్మి అంటే ఏంటి? లక్ష్మి అంటే ధనం. ధనం ఎవరికి వద్దు? ఎవరికైనా వద్దు, నాకు ధనం ఏం అవసరం లేదు అనే వాళ్ళు ఉన్నారా? అందరికీ కావాలి. అయితే ఏ ధనం? రెండు రకాల ధనం ఉంటుంది. అనాల ధనం, గుణాల ధనం. అనాల ధనం వినాశి, గుణాల ధనం అవినాశి. గుణాల ధనంలో చూసుకుంటే ఆనందం ధనమే, జ్ఞానం ధనమే, ప్యూరిటీ ధనమే, సంతోషం ధనమే, ఆరోగ్యం ధనమే. ఎన్ని రకాల ధనాలు ఉన్నాయి. కేవలం నోట్లే ధనం కాదు. చూపించుకోవడానికి బంగారం, వెండి, డబ్బు ఇవే ధనం కాదు. కనిపించని ధనం చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. అవి లేకపోతే స్థూల ధనం ఉన్నా కూడా వేస్టే. మరి ఇన్ని రకాల ధనం మన జీవితంలో రావాలి అంటే మన దగ్గర స్వచ్ఛత ఉండాలి. స్థూలంగా ఇంటికి బూజులు లేకుండా సున్నాలు వేయించుకుంటే సరిపోదు. అలాంటి క్లీన్లీనెస్ అయితే మనకన్నా ఎక్కువగా ఏమాత్రం
జ్ఞానం తెలియనటువంటి వారు లేదా ఏమాత్రం భక్తి చేయని వారు ఎంతోమంది క్లీన్గా ఉంచుకుంటున్నారు వాళ్ళ ఇళ్ళను. ప్రతిసారి ఒక దీపావళికి ఏంటి రోజు క్లీన్ చేసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళందరి దగ్గరికి కూడా లక్ష్మీదేవి వెళ్తుందా? లక్ష్మీ ఆహ్వానం జరుగుతుందా? మరి అక్కడ కూడా మనకన్నా 100 times క్లీన్గా ఉన్నటువంటి హౌజెస్ ఎన్నో ఉండొచ్చు. అంటే ఇది స్థూలమైన క్లీన్లీనెస్ మాత్రమే కాదు, ఇది యాక్చువల్గా అంతర్గతంగా మనం క్లీన్గా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్యూర్గా ఉండాలి, పవిత్రత ధారణ మనలో ఉండాలి. అలాంటి ధారణ మనలో ఉన్నప్పుడు మన ఆంతరిక స్వచ్ఛతతో మన లోపల సంతోషం, ప్రేమ, జ్ఞానం, ఆరోగ్యం, ఆనందం, ఈ ధనాలన్నీ వచ్చేస్తాయి. చూడండి, ఎవరి దగ్గర అయితే సంతోషం యొక్క ధనం ఉంటుందో వారి దగ్గర స్థూలమైన ధనం కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడే డబ్బు నిలుస్తుంది. సంతోషం లేని ఇంట్లో డబ్బు వెళ్ళిపోతుంది, ఖర్చయిపోతుంది, ఉన్నా ఉపయోగపడదు. సంతోషంగా సంతృప్తిగా ఉన్న చోట వస్తుంది. అన్ని రకాలుగా సంతోషము, ఆనందము, ఆరోగ్యము, జ్ఞానము అన్నీ వస్తాయి. అందుకే ముందుగా మనం ఆంతరిక శుభ్రత విషయంలో అటెన్షన్ ఇవ్వాలి. చూస్తే ఇల్లు అయితే ఎప్పటికీ క్లీన్ చేసుకుంటూనే ఉంటారు. మధ్య మధ్యలో పండగలు వచ్చేది మనకి ఇలాంటి క్లీన్లీనెస్ని గుర్తు చేయించడానికి. కానీ మన మనసును క్లీన్ ఎప్పుడు చేసుకున్నాము? లాస్ట్ టైం ఎప్పుడు క్లీన్ చేశారు మనసును? గుర్తుందా? అసలు మనసును క్లీన్ చేయాలి, ఇది కూడా అవసరం అనే విషయమే చాలామందికి తెలియదు. అసలే క్లీన్ చేయని డస్ట్బిన్నే ఉందనుకోండి, ఒకటి క్లీన్ చేయకుండా రోజు అందులో చెత్త వేస్తున్నారు, పడేస్తున్నారు. దాని నుండి ఎంత దుర్వాసన వ్యాపిస్తుంది. అది ఎలా ఉంటుంది? డస్ట్బిన్ని కూడా మనం చెత్త వేసి పడేసి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వాష్ చేసి వాడతాం తప్ప డైరెక్ట్గా రోజు అలాగే చెత్త వేయం. కానీ మన మనసును డస్ట్బిన్ కన్నా అధ్వానంగా వాడుతున్నాం. క్లీనింగ్ లేకుండా రోజు అక్కడి విషయాలు ఇక్కడి విషయాలు, వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల రకరకాల భావాలతో మనస్సు వ్యక్తమవుతుంది. ఒకరి పట్ల ఈర్ష్య, ఒకరి పట్ల కోపం, ఒకరి మీద పగ, ఒకరంటే అసహ్యం, ఇలాంటి భావాలన్నీ మనసులో బూజులు గూడు కట్టుకుపోయి ఉన్నాయి. ఇప్పుడు వాటిని క్లీన్ చేయాలి, కంప్లీట్గా క్లీన్ చేయాలి. పూర్తిగా క్లీన్ చేసుకొని రెడీగా ఉండాలి. అలా క్లీన్ చేసుకుంటే మన దగ్గర ధనం అంతా వస్తుంది. ఆ క్లీన్లీనెస్ మనం చేసుకుందాం. దీపావళికి ఏం చేస్తారు? కేవలం క్లీనింగే కాదు, పాత ఖాతాలన్నీ క్లోజ్ కూడా చేస్తారు. ఖాతా పుస్తకము కొత్తది పెడతారు. వ్యాపారస్తులకైతే ప్రత్యేకంగా ఖాతా పుస్తకం కొత్తది తెరిచి స్వాస్తిక గీసి దానికి శుభం లాభం అని పెట్టి ఫస్ట్ పేజ్లో ఏదైనా మంచిది రాసి ప్రారంభిస్తారు దీపావళి రోజున. బాబా మనకి ఈరోజు 3 ఖాతాల గురించి వినిపించారు. పురుషార్థంతో ప్రాలబ్ధం యొక్క ఖాతా, రెండోది సంతుష్టంగా ఉంటూ సంతుష్టం చేస్తూ ఆశీర్వాదాల ఖాతాను పెంచుకోవాలి, మూడోది సేవ చేసి పుణ్యం యొక్క ఖాతాను జమ చేసుకోవాలి. మరి పాత ఖాతా క్లోజ్ చెయ్యకుండానే ఈ ఖాతాలను మనం పెంచుకుందామని అనుకుందాం, అవుతుందా? ముందు క్షమించడం, ఎవరు ఏం చేసినా వాళ్ళకి బాబా ముందు సమర్పించి దాన్ని తేలిక అవ్వడం, ఇవన్నీ రావాలి.
లేకపోతే అవన్నీ అలాగే పట్టుకొని మనసులో అవన్నీ పెట్టుకొని పురుషార్థం బాగా చేసేస్తాను అంటే అవ్వదు. ముందు లోపల ఉన్నదంతా వదిలిపెట్టాలి. చెత్త ఏదైనా ఉన్నా, బరువు ఏదైనా ఉన్నా బాబాకి ఇచ్చేసి తేలికగా అవ్వాలి. అప్పుడు బాబా అన్నీ నింపుతూ ఉంటారు. పురుషార్థం పైన అందరికి అటెన్షన్ ఉంటుంది. పురుషార్థం చేసి నేను బాగా మంచి స్థితిని తయారు చేసుకోవాలి అని. కానీ బాబా ఏమన్నారు? పురుషార్థంతో ఓకే, ఖాతాను తయారు చేసుకోండి, దానికోసం మీరు శ్రమ చెయ్యాలి. కానీ ఈజీగా ఖాతాలను తయారు చేసుకునేవి కూడా చెప్పారు కదా. ఈజీగా ఖాతా తయారవ్వాలంటే ఆశీర్వాదాల ఖాతాని ఈజీగా జమ చేసుకోవచ్చు. ముందు సంతుష్టంగా ఉండండి. అసంతృప్తిగా ఏంటి నాకు ఇలా జరుగుతుంది, బాబా ఏంటి ఇలా చేస్తున్నాడు, నాకెప్పుడు బాబా సహాయం చేయడు, నాకే ఇలా జరుగుతుంది, ఇవన్నీ ఏంటి? అసంతృప్తి. భగవంతుడితో అసంతృప్తి. తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సంతుష్టం చేయలేరు, స్వయం అసంతుష్టంగా ఉన్నవాళ్ళు. అందుకని మనం సంతుష్టంగా ఉండాలి, సంతుష్టం చేయాలి. దీంతో ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు. చాలా గొప్ప బలం ఆశీర్వాదాలు. ఇమ్యూనిటీ లాంటిది ఆశీర్వాదాలు. ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఎలా అయితే రోగాలే దగ్గరికి రావు కదా. దేన్నైనా ఫేస్ చేయగలుగుతాం, ఎలాంటి వాతావరణంలో అయినా అడ్జస్ట్ అవ్వగలుగుతాం. అలాగే ఆశీర్వాదాల బలం ఉంటే కూడా మాయ మన దగ్గరికి రాలేదు, అవి మనల్ని ఫేస్ చేయలేవు, ఏవైనా వచ్చి మన ముందు నిలబడలేవు. ఆశీర్వాదాల బలం అంత గొప్పది. ఇంకొక ఖాతా బాబా సేవ చేయండి అంటున్నారు. మన శరీరానికి ఏదైనా జబ్బు చేసినా మనం స్థూలంగా సేవ చేయడంతో ఆ జబ్బు నయమవుతుంది. మనకి ఏ రకమైనటువంటి ఫిజికల్గా ఇబ్బంది ఉన్నా మనం మన శరీరాన్ని, మన ఇంద్రియాలని సేవలో పెట్టడంతో పుణ్య ఖాతాను మనం జమ చేసుకోగలుగుతాం. అలా ఈ దీపావళికి మనం బాబా ఇచ్చిన కానుకగా ఈ ఖాతాలను చూసుకుందాం. కొత్త ఖాతాలను తెరుద్దామా? రెడీనా మరి అందరూ కొత్త ఖాతా తెరవడానికి? అయితే ఈరోజు మనం ఒక యాక్టివిటీ ద్వారా చేద్దాం ప్రాక్టికల్గా. అందరం మస్తకంలో ఆత్మజ్యోతి ప్రకాశిస్తూ ఉన్నట్టుగా చూద్దాం. బ్రుకుటి మధ్య స్థానంలో నేను ఆత్మజ్యోతిని ప్రకాశిస్తూ ఉన్నాను. నా ఆత్మ ప్రకాశము చుట్టూ వ్యాపిస్తూ ఉన్నది. నేను ఆత్మను నా లోపల ఉన్న అంధకారాన్నంతా సమాప్తం చేసి ఆత్మ ప్రకాశంతో నా చుట్టూ వాతావరణాన్ని కూడా ప్రకాశమయంగా చేస్తున్నాను. ఈ రోజున ఈ శుభ దీపావళి సందర్భంగా నేను నాలో ఒక నూతనత్వాన్ని, నవీనతను తీసుకొస్తున్నాను. ఏ మార్పునైతే మీరు తీసుకురావాలనుకున్నారో దాన్ని ఒక్కసారి సంకల్పం రూపంలో మనసులో అనుకోండి. నేను ఈ క్షణం నుండి నా లోపల
నా ఆలోచనల్లో, మాటలలో, కర్మలలో ఈ మార్పును తీసుకొస్తాను. నా మనస్సులో ఎవరి పట్ల అసంతుష్టత లేదు. అందరి పట్ల హృదయపూర్వకమైన ప్రేమ, ఆత్మిక భావన, శుభ భావనయే ఉంది. ఇప్పుడు బాబా నన్ను సూక్ష్మవతనానికి ఆహ్వానిస్తున్నారు. నిన్న సూక్ష్మ రూపంతో లైట్ ఫరిస్తాగా సూక్ష్మవతనంలో ఉన్న అనుభవం చేస్తున్నాను. ఈ దీపావళి సందర్భంగా బాబా నాకిప్పుడు వతనంలో ఒక విశేషమైన కానుకనిస్తున్నారు. అమూల్యమైన కానుకను. బాబా నుండి నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్కరు లేచి వచ్చి ఇక్కడ ఈ కప్స్లో ఉన్నటువంటి ఏదైనా ఒక్క గిఫ్ట్ని మీరు తీసుకొని మీ చేతిలో పట్టుకొని మీ స్థానంలో వెళ్ళి కూర్చోండి. అన్నయ్యల వైపు ఈ కప్పు, మాతల వైపు ఇటువైపు. అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరు మీకు నచ్చింది మీరు తీసుకోండి. బాబా నాకు వతనంలో ఇస్తున్న స్పెషల్ గిఫ్ట్ ఇది. నాలో ఒక విశేషమైనటువంటి గుణాన్ని నింపటానికి బాబా నాకు గుణాన్ని గిఫ్ట్గా ఇస్తున్నారు. మీ గుణాన్ని, మీ గిఫ్ట్ని మీ చేతిలో రైట్ హ్యాండ్తో పట్టుకొని ప్రేమగా చూడండి. దాన్ని మీ వైపు తిప్పుకొని చూడండి.
బాబా ఇచ్చిన మీ స్పెషల్ గిఫ్ట్ని చూసుకొని ఇప్పుడు లేచి నిలబడండి. మీకు ఇచ్చిన కానుకను మీరందరికీ దీపావళి కానుకలో భాగంగా దాతగా అయి మీరు ఆ గుణాన్ని ధారణ చేస్తూ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఇస్తున్న అనుభవం చేయండి. ముందుగా ఇద్దరిద్దరు పక్కపక్కన చూసుకుంటూ ఒకరి గుణాన్ని ఇంకొకరికి ఇస్తున్న అనుభవం చేయండి. మీ పక్కనున్న వాళ్ళకు మీకెవరైనా పక్కన జంటగా లేకపోతే అటు ఇటు వెళ్ళండి, ముందుకు వెనకకి. ప్రేమగా వాళ్ళతో చెప్పండి, ఈ గుణాన్ని నేను మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. ఇప్పుడు వేరే వాళ్ళను కలవండి. ఇది నా విశేష గుణము, నేను మీకు ఈ కానుకనిస్తున్నాను. ఇది నా విశేషత, నేను దీన్ని మీకు కానుకగా ఇస్తున్నాను. చూడండి, ఎవరు ఏమి ఇస్తున్నారో అది మీరు కూడా చూడండి. అందరి దగ్గరికి వెళ్ళండి, ఒక్కొక్కరు ఒక్కొక్క మీకు ఎవరెవరు ఏం గిఫ్ట్ ఇస్తున్నారో దానిని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. బాబా మీకు ఇస్తున్న గిఫ్ట్ని మీరు తీసుకోండి. ఎవరెవరు మీకు ఏమేం గిఫ్ట్ని ఇస్తున్నారో గుర్తుంచుకోండి. దీపావళి సందర్భంగా బాబా మీకు ఎన్ని గిఫ్ట్లను ఇస్తున్నారు. మీకు నచ్చింది తీసుకోండి. ఇంక అందరినీ కలిసి ఇవ్వండి, అందరినీ వెనక వరకు కలిసి ఇవ్వండి. మీ గుణం ఏంటో ఎదురుగా ఉన్న వాళ్ళకి ఒకవేళ చదవలేకపోతున్నారంటే చెప్పండి, ఇది నా విశేషత, నేను మీకు దీన్ని గిఫ్ట్గా ఇస్తున్నాను అని. మనసులో ఏమైనా ఉన్నా అన్నిటికీ అతీతం అయిపోయి అందరూ ఒకరి పట్ల ఒకరు శుభ భావనతో అందరూ పరస్పరం కానుకనిచ్చుకోండి.
ఇప్పుడు ఇదే సంతోషంతో, అనేక గిఫ్ట్లను పొందిన ఆనందంతో కూర్చోండి. నా లోపలికి నేను లక్ష్మిని ఆహ్వానించాను. నా లోపల మనస్సులో ఇంకెవరి పట్ల ఎలాంటి వ్యర్థ భావన లేదు. కంప్లీట్ క్లీన్గా, ప్యూర్గా ఉన్నాను. సంతుష్టంగా ఉన్నాను. ఆశీర్వాదాల ఖజానాతో నా ఖాతా నిండుగా ఉంది. ఓం శాంతి శాంతి. ఈ గుణం ఏదైతే మన చేతిలో ఉందో దీన్ని మనం ఎంచుకున్నాం, మనం తీసుకున్నాం గిఫ్ట్గా. కొన్నిసార్లు చూడండి, ఎవరైనా ఇచ్చిన గిఫ్ట్ నాకు అంత నచ్చలేదు, నేను అది వాడను అంటారు. కానీ అందుకే బాబా ఏం చేశారు, చాయిస్ ఇచ్చారు, మీరే గిఫ్ట్ తీసుకోండి అని. బోల్డ్ ఉన్నాయి ఇంకా గిఫ్ట్లు, కానీ మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ గుణమును మన ట్రెజర్గా భావిస్తూ, ధనంగా భావిస్తూ, దీన్ని మనము ఎల్లవేళలా స్థిరంగా మన యొక్క సంస్కారంలో, స్వభావంలో, స్థితిలో కనిపించేలాగా మనం యూజ్ చేద్దాం. ఎవరెవరికి ఏం గిఫ్ట్ వచ్చిందో వేరే వాళ్ళు కూడా మీకు ఇచ్చారు కదా చాలా, ఇవే కాక అవి ఉంచుకోండి. కానీ మెయిన్ మీ చేతిలో ఉన్నది, మీకు వచ్చింది, అది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మాత్రం పూర్తిగా ఇది నాది, ఇదే మన హృదయంలో వెలిగిద్దాం. ఆ దీపకాంతితో ఆత్మలో అంధకారం తొలగిద్దాం. ఒక దివ్య దీపము మనం హృదయంలో వెలిగిద్దాం. ఆ దీపకాంతితో ఆత్మలో అంధకారం
भाग्य हम सवारे